హలో అండ్ వెల్కమ్ టు ది డైలీ కరెంట్ అఫైర్స్ అనాలిసిస్. మన అనాలిసిస్లో భాగంగా మనం డిస్కస్ చేయబోయేటువంటి మొదటి ఆర్టికల్ వచ్చేసి ఇది గ్రూప్ 1 టీఎస్పీఎస్సీ గ్రూప్ 1 మెయిన్స్లో ఎకానమీ అండ్ డెవలప్మెంట్లో పావర్టీ అండ్ అన్ఎంప్లాయ్మెంట్ అనే సెక్షన్కి సంబంధించినటువంటి టాపిక్. దాంట్లో ఉన్న స్టాటిక్ పోర్షన్స్కి ఇది కనుక మీరు ఇందులో ఉన్నటువంటి లేటెస్ట్ కరెంట్ డెవలప్మెంట్స్ కనుక యాడ్ చేసి రాసినట్టయితే మీకు మంచి మార్క్స్ని ఫెట్ చేసుకునేటువంటి అవకాశం ఉంటుంది. పర్టికులర్గా అన్ఎంప్లాయ్మెంట్ రిలేటెడ్ ఈ ఆర్టికల్. ఇండియాస్ సబాప్టిమల్ యూజ్ ఆఫ్ ఇట్స్ లేబర్ పవర్. సబాప్టిమల్ అంటే ఆప్టిమల్ కాకుండా, యూజ్ చేసుకోవాల్సినంత కాకుండా సబాప్టిమల్గా తక్కువ యూజ్ చేసుకుంటుంది ఇండియా లేబర్ పవర్ని అని చెప్పేసి ఆథర్స్ అభిప్రాయపడుతున్నారు. ఎక్కడైనా అకార్డింగ్ టు ది ఆథర్స్ ఎప్పుడైనా ఏ కంట్రీ యొక్క డెవలప్మెంట్ అయినా ప్రోగ్రెస్ని అయినా మనం ఎకనామిక్ ప్రోగ్రెస్ని జీడిపితో మెజర్ చేస్తాం. ఇఫ్ జీడిపి ఈజ్ గ్రోయింగ్, ఏ కంట్రీ ఈజ్ ఎకనామికల్లీ డూయింగ్ వెల్. ఇఫ్ జీడిసి ఈజ్ స్టాగ్నెంట్, ఇట్ ఈస్ నాట్ డూయింగ్ వెల్. ఇఫ్ ఇట్ ఈస్ జీడిపి ఈజ్ నెగిటివ్, ఇట్ ఈస్ రిసీడింగ్, వెనకకు వెళ్ళిపోతుంది కంట్రీ అని చెప్పేసి మనకు ఇంపార్టెంట్ పారామీటర్ ఎకానమీకి సంబంధించి జీడిపి అనేటువంటిది. అపార్ట్ ఫ్రమ్ జీడిపి, లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేట్ కూడా మనకి ఇంపార్టెంట్. అందులో ఉన్నటువంటి అందరికీ ఇన్కమ్ డిస్ట్రిబ్యూషన్ అవ్వాలి అంటే లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ ఉండాలి ఎకానమీలో. ఈ లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేట్ని పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే ద్వారా మనం అంచనా వేస్తాం. పిఎల్ఎఫ్ఎస్, పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే. ఈ పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే ఈజ్ కండక్టెడ్ ఫర్ ఎవ్రీ 4 years. ఈ పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే అంటే దేన్ని మెజర్ చేస్తుంది? లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేట్ని మెజర్ చేస్తుంది. వాట్ ఈజ్ లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేట్ అంటే the rate at which the number of people provided employment out of the number of people seeking employment. For example, 100 members they are ready to be employed. 100 members ఉన్నారు, వాళ్ళు పని చేయడానికి రెడీగా ఉన్నారు. They are ready to do the work. But out of these 100, how many workers are provided employment అనే దాన్ని మనం లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేట్ అంటాం. 100లో 100 రెడీగా ఉన్నారు, దాంట్లో మనం 50 ఇచ్చినాం అనుకోండి, 50 మెంబర్స్కి వర్క్ ప్రొవైడ్ చేస్తే దిస్ 50 బికమ్స్ లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేట్. దాని పర్సంటేజ్ చెప్తే 50% అని చెప్పేసి చెప్పవచ్చు. ఇది పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేట్ని మెజర్ చేస్తుంది. అయితే ఈ మెజర్మెంట్స్లో మనకు రివీల్ అయినటువంటి అంశం ఏంది? పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే 2021-22లో కండక్ట్ చేసిన దాంతో అంటే లేబర్ ఫోర్స్ అంటే పార్టిసిపేషన్ రేట్ హ్యాస్ ఇంక్రీజ్డ్. లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేట్ అనేటువంటిది ఇంక్రీజ్ అయింది. ఫ్రమ్ 2017-18లో ఇట్ వాజ్ ఓన్లీ 52.35% ఉండే. 2021-22లోకి వచ్చేసరికి లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ వచ్చేసి 58.35% అయింది. అంటే లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేట్ అనేటువంటిది ఇంక్రీజ్ అయిపోయింది. అలాగే అన్ఎంప్లాయ్మెంట్ రేట్ అనేటువంటిది 2017-18లో ఇట్ వాజ్ 6.2% అండ్ 2021-22కి వచ్చేసరికి ఇట్ ఈస్ రెడ్యూస్డ్ టు 4.2%. ఇది ఎల్ఎఫ్పిఆర్ లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేట్ అండ్ దిస్ ఈజ్ అన్ఎంప్లాయ్మెంట్ తగ్గింది, లేబర్ ఫోర్సు పెరిగింది. దిస్ సీమ్స్ ప్రామిసింగ్. ఓకే, ఇట్ ఈస్ పాజిటివ్ అని అనిపిస్తుంది. ఈజ్ ఇట్ రియల్లీ పాజిటివ్? ఇంకా దీన్ని డైసెక్ట్ చేసినట్టయితే, డెప్త్గా అనాలిసిస్ చేసినట్టయితే ఇది ఎవ్రీథింగ్ గుడ్డా అంటే మన కంట్రీకి ఇంకేం సమస్య లేదా ఎంప్లాయ్మెంట్ అన్ఎంప్లాయ్మెంట్ సెక్టర్లో? ఈజ్ ఇట్ ఓకే అని చెప్పేసి మనం కనుక లోతుగా పరిశీలించినట్టయితే నో అని చెప్పొచ్చు. ఎందుకంటే మనకు వీ హ్యావ్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఎంప్లాయీస్. మనకు ఎంప్లాయీస్ రెగ్యులర్ వేజ్డ్ ఆర్ శాలరీడ్ ఉన్నారు, క్యాజువల్ వర్కర్ ఉన్నారు అండ్ సెల్ఫ్ ఎంప్లాయిడ్ ఉన్నారు. And among these self-employed also we have different kinds of workers. Own account workers like those who run their own shops like kirana stores. Unpaid family workers, those who work in their family enterprises like husband opens kirana shop and wife works in the same shop and she doesn't get paid annattu. She becomes the unpaid family worker. Employers who employ outside labor. Some employers gives the జాబ్స్ టు ది అవుట్సైడ్ లేబర్ ఫోర్స్ నుంచి కూడా వచ్చేటువంటి వాళ్ళని మనం ఎంప్లాయర్స్ హూ ఎంప్లాయ్ అవుట్సైడ్ లేబర్ అని చెప్పేసి అనవచ్చు. ఈ సెల్ఫ్ ఎంప్లాయ్లో కూడా డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ వర్కర్స్ ఉంటారు, క్యాజువల్ వర్కర్స్ అండ్ రెగ్యులర్ శాలరీ వర్కర్స్. అయితే ఇక్కడ పెరిగిన లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేట్లో వాట్ ఎవర్ పర్సంటేజ్ ఇంక్రీజ్డ్ ఇయర్, ఈ అన్ఎంప్లాయ్మెంట్ రేట్ కూడా వాట్ ఎవర్ డిక్రీజ్డ్ ఇయర్, ఇట్ ఈస్ బికాస్ ఆఫ్ ద ఇంక్రీజ్ ఆఫ్ సెల్ఫ్ ఎంప్లాయిడ్ ఓన్లీ అని చెప్పేసి రివీల్ అయింది. ఈ సెల్ఫ్ ఎంప్లాయిడ్లోనే ఇంక్రీజ్ అయింది, నాట్ ఇన్ ద క్యాజువల్ వర్కర్స్
నాట్ ఇన్ ద రెగ్యులర్ వేజెస్ శాలరీడ్ వర్కర్స్ పెరగలేదు. ఎవరు పెరిగారు? ఓన్లీ ద సెల్ఫ్ ఎంప్లాయిడ్ పెరిగారు. సెల్ఫ్ ఎంప్లాయిడ్ ఈ పెరుగుదల ఎందుకు వచ్చింది ఇక్కడ అంటే వై ద ఇంక్రీజ్ ఈజ్ రికార్డెడ్ హియర్ ఫ్రమ్ 2017-18 నుంచి 2021-22కు ఎందుకు ఇంక్రీజ్ అయిందంటే బికాస్ ఆఫ్ ది సెల్ఫ్ ఎంప్లాయిడ్ ఇంక్రీజ్ అవ్వడం వల్లనే ఇంక్రీజ్ అయింది. దాంట్లో పర్టికులర్గా అన్పెయిడ్ ఫ్యామిలీ వర్కర్స్ ఇంక్రీజ్ అవ్వడం వల్లనే ఇంక్రీజ్ అయిందని చెప్పేసి సర్వే రివీల్ చేసింది. దెన్ కమ్స్ ద వేజెస్ ఆఫ్ దీస్ వర్కర్స్. ఈ వేజెస్ కనుక తీసుకున్నట్టయితే ఓన్లీ ద 4% గ్రోత్ ఈజ్ రికార్డెడ్ ఇన్ దిస్ వేజెస్ ఆఫ్ దీస్ వర్కర్స్. ఈ వర్కర్స్ అందరికీ కామన్గా తీస్తే ఓన్లీ 4% ఇంక్రీజ్ మాత్రమే రికార్డ్ అయింది వేజెస్లో. ఈజ్ దిస్ గుడ్? ఈ వేజెస్ తోటి ఓకేనా, వాళ్ళు దే ఆర్ డూయింగ్ వెల్ అంటే నో అని చెప్పొచ్చు. ఎందుకంటే ఫర్ ద పాస్ట్ ఫ్యూ డికేడ్స్ ఇన్ఫ్లేషన్ వచ్చేసి ఇట్ ఈస్ ఓవరింగ్ అరౌండ్ 5%. అంటే ధరల పెరుగుదల ప్రైస్ రైజ్ వచ్చేసి 5% ఉంది, వేజెస్ వచ్చేసి ఓన్లీ 4% ఉన్నాయి. ప్రైస్ రైజ్ వచ్చేసి 5%, ఇన్ఫ్లేషన్ కంటే వేజెస్ తక్కువగా ఉన్నాయి. అంటే లిటరల్లీ వాళ్ళ వేజెస్లో నెగిటివ్ గ్రోత్ ఉంది. ఓన్లీ ఇది క్యాజువల్ వర్కర్స్ యొక్క మన వేజెస్లో మాత్రం ఇంక్రీజ్ ఉంది, అది 20%గా రికార్డ్ అయింది. మొత్తం రెగ్యులర్ వేజ్డ్ ఆర్ శాలరీడ్ వేజ్డ్ అన్నా రెగ్యులర్ వేజ్డ్ ఆర్ శాలరీడ్ వర్కర్స్ యొక్క వేజెస్ మాత్రము దే రిమైన్డ్ స్టాగ్నెంట్. ఎవరు గవర్నమెంట్ ప్రైవేట్ ఆర్గనైజ్ సెక్టర్లో చేసేటువంటి అందరి శాలరీస్ స్టాగ్నెంటే ఉన్నాయని చెప్పేసి చెప్పొచ్చు. ఓన్లీ ద క్యాజువల్ వర్కర్స్ ఇంక్రీజ్ అయిపోయింది, 20% ఇంక్రీజ్ అయింది బికాస్ ఆఫ్ డిమాండ్ ఫర్ హయ్యర్ లేబర్. రిమైనింగ్ అంతా వేజెస్లో డౌన్ఫాలే ఉంది. ఇంకా 4% ఇంక్రీజ్ ఉంటే 5% ఇన్ఫ్లేషన్ ఉంది కాబట్టి ఓవరాల్ వేజెస్ ఇంక్రీజ్ కానట్టుగానే చెప్పబడతాయి. మరి వాట్ హ్యాపెన్స్, ఈ వేజెస్ ఇలాగే ఉంటే ఏమవుతుంది అని చెప్పేసి మనం ఫర్దర్గా డిస్కస్ చేసినట్టయితే దానికి ముందు మనం డెమోగ్రాఫిక్ డివిడెండ్ అంటే ఏందో తెలుసుకోవాలి. డెమోగ్రాఫిక్ డివిడెండ్ ఇది కూడా ఇంపార్టెంట్ టాపిక్. ఇది జాగ్రఫీలో ఉంది డెమోగ్రాఫిక్ డివిడెండ్. ఎస్, ఇక్కడ లో ఇన్కమ్ ట్రాప్లో ఉన్నారు మెజారిటీ ఆఫ్ వర్కర్స్. ఈవెన్ ఇది పెరిగినప్పటికీ కూడా అన్ఎంప్లాయ్మెంట్ రేట్ తగ్గి లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేట్ పెరిగినప్పుడు కూడా వాళ్ళంతా లో ఇన్కమ్ ట్రాప్లో ఉన్నారు. బికాజ్ రియల్ వేజెస్ ఆర్ నాట్ ఇంక్రీజింగ్. ఇన్ఫ్లేషన్ తగ్గట్టు వేజెస్ ఇంక్రీజ్ అవుతలేరు. అలాగైతే ఏమవుతుంది? లెట్ us కమ్ టు అనదర్ స్టోరీ. డెమోగ్రాఫిక్ డివిడెండ్ చూసినట్టయితే వాట్ ఈజ్ డెమోగ్రఫీ? డెమోగ్రఫీ అంటే క్వాలిటేటివ్ ఆస్పెక్ట్ ఆఫ్ పాపులేషన్. క్వాలిటేటివ్ ఆస్పెక్ట్ ఆఫ్ పాపులేషన్ని మనం డెమోగ్రఫీ అంటాం. లైక్ ఏజ్ కంపోజిషన్ కానీ, లిటరసీ రేట్ కానీ, నెక్స్ట్ సెక్స్ రేషియో కానీ, ఇవన్నీ క్వాలిటేటివ్ పాపులేషన్ మెజర్స్. వీటిని డెమోగ్రాఫిక్ అంటాం. డెమోగ్రాఫిక్ అంటే ఈ డెమోగ్రాఫిక్ వాట్ ఈజ్ డెమోగ్రాఫిక్ డివిడెండ్? మన ఇండియాలో ఇప్పుడు 62-65% పాపులేషన్ వచ్చేసి బిలో 35 ఇయర్స్ ఉన్నారు. వర్కింగ్ ఏజ్ పాపులేషన్ బిలో 35 ఇయర్స్ పాపులేషన్ 60-65%. అంటే మేజర్ షేర్ ఆఫ్ అవర్ పాపులేషన్ కాన్స్టిట్యూట్ బై బిలో 35 ఇయర్స్ వాళ్ళు ఉన్నారు. ఇదంతా వర్కింగ్ ఏజ్ పాపులేషన్. ఈ వర్కింగ్ ఏజ్ పాపులేషన్కి మనం ఈ లో వేజెస్ తోటి, ఈ ఫ్యామిలీస్కు లో వేజెస్ ఉన్నాయి కాబట్టి లో వేజెస్ ఉన్నప్పుడు ఈ క్వాలిటీ ఎడ్యుకేషన్ని ఇవ్వడం కష్టంగా ఉంటుంది. క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇవ్వనప్పుడు ఈ డెమోగ్రాఫిక్ డివిడెండ్ ఏదైతే ఉందో ఈ డెమోగ్రాఫిక్ డివిడెండ్ మనకి ఇంకో 20 ఇయర్స్ మాత్రమే ఉండే అవకాశం ఉంది. 20 ఇయర్స్లో పీక్కి వెళ్ళే అవకాశం ఉంది డెమోగ్రాఫిక్ డివిడెండ్. ఈ డెమోగ్రాఫిక్ డివిడెండ్ అంటే 35 ఇయర్స్ బిలో 60-65% పాపులేషన్, యూత్ పాపులేషన్ ఉండడం వల్ల మనకు వచ్చేటువంటి బెనిఫిట్ని మనం డెమోగ్రాఫిక్ డివిడెండ్ అంటాం. ఈ డెమోగ్రాఫిక్ డివిడెండ్ అనేటువంటిది వీ హ్యావ్ లెఫ్ట్ ఓన్లీ ఫర్ 20 ఇయర్స్లో మనం పీక్ వెళ్ళిపోబోతున్నాము. 30-35 ఇయర్స్లో మనం డెమోగ్రాఫిక్ డివిడెండ్ సీజ్ టు బి ఎగ్జిస్టెడ్. అది డెమోగ్రాఫిక్ డివిడెండ్ ఆగిపోతుంది, ఎండ్ అవుతుంది. అంటే అప్రాక్సిమేట్లీ 2055 వరకు మనకు డెమోగ్రాఫిక్ డివిడెండ్ ఎండ్ అయిపోతుంది. ఎప్పుడైతే ఈ స్టేజ్లో ఒక్కొక్క కంట్రీ ఒక్కొక్క టైంలో ఈ స్టేజ్ని హిట్ అవుతుంది. వెన్ ద యుఎస్ హిట్ దిస్ స్టేజ్ డెమోగ్రాఫిక్ డివిడెండ్ అంటే వాళ్ళ పాపులేషన్లో 30 ఈ వర్కింగ్ పాపులేషన్ ఎక్కువగా ఉన్నప్పుడు, దాని షేర్ ఎక్కువగా ఉన్నప్పుడు, బిలో 35 ఏజ్ గ్రూప్ ఎక్కువ షేర్ ఉన్నప్పుడు వాళ్ళు దే హ్యావ్ రీప్డ్ దిస్ డెమోగ్రాఫిక్ డివిడెండ్. వాళ్ళు కావాల్సిన అప్స్కిల్లింగ్ చేసేసి, స్కిల్స్ని ఇంపాక్ట్ చేసేసి, వాళ్ళ యూత్కి కావాల్సిన ఎడ్యుకేషన్, హెల్త్ ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేసేసి వాళ్ళ నుంచి మ్యాక్సిమం గ్రోత్ని వాళ్ళు తీసుకురాగలిగారు. దే హ్యావ్ పుల్డ్ అప్ దేర్ పాపులేషన్స్ ఫ్రమ్ పావర్టీ అన్నట్టు. నాట్ ఓన్లీ ఇన్ యూఎస్ఏ, చైనాలో కూడా
వాళ్ళ డెమోగ్రాఫిక్ డివిడెండ్ ఫేజ్ని ఎప్పుడైతే హిట్ చేసిరో ఆ హిట్ చేసినప్పుడు దే హ్యాడ్ పుల్డ్ అప్ దేర్ పాపులేషన్ ఫ్రమ్ బిలో పావర్టీ లెవెల్ బై ప్రొవైడింగ్ క్వాలిటీ ఎడ్యుకేషన్ అండ్ క్వాలిటీ హెల్త్ కేర్ ఫెసిలిటీస్ ఇచ్చేసి వాళ్ళ పాపులేషన్ని బిలో పావర్టీ నుంచి తీసుకొని వచ్చేసి ఇప్పుడంతా పర్ క్యాపిటల్ ఇన్కమ్ పరంగా చూస్తే చాలా బెటర్ పొజిషన్లో ఉన్నాయి ఆ కంట్రీస్. ఇప్పుడు మనకు కూడా అలాంటి ఆపర్చునిటీ ఉంది ఇండియాకు కూడా, ఎందుకంటే ఇప్పుడు డెమోగ్రాఫిక్ డివిడెండ్ ఫేజ్లో ఉన్నాం మనం. ఈ డెమోగ్రాఫిక్ డివిడెండ్ ఫేజ్లో మనం దాన్ని యూజ్ చేసుకోకపోయినట్టయితే మనకు ఇండియా అనేటువంటిది ఇప్పుడు రూలింగ్ ఎస్టాబ్లిష్మెంట్ చెప్పినట్టు ఇట్ నెవర్ బికమ్స్ ది డెవలప్డ్ కంట్రీ. వన్స్ డెమోగ్రాఫిక్ డివిడెండ్ అయిపోతే గ్రోత్ స్టాగ్నేట్ అవుతుంది 2055లో. ఇంకప్పుడు మళ్ళీ గ్రోత్ గురించి ఆలోచించి ఈ పావర్టీని డిక్రీజ్ చేయడం అనేటువంటిది సాధ్యం కాకపోవచ్చు. ఇక్కడ డెమోగ్రఫీ లో ఇన్కమ్ ఉండడం వల్ల లో ఇన్కమ్ దేనికి దారితీస్తుంది? పూర్ ఎడ్యుకేషన్. ఈ పూర్ ఎడ్యుకేషన్ వల్ల లో స్కిల్స్, అగైన్ లో స్కిల్స్ వల్ల లో ఇన్కమ్. దిస్ ఈజ్ ఎ విసియస్ సైకిల్. ఈ విసియస్ సైకిల్ కంటిన్యూ అవుతూనే ఉంటుంది, ఎప్పటికీ ఇది బ్రేక్ అవ్వదు. ఇది బ్రేక్ అవ్వకపోతే ఇండియా నెవర్ బికమ్స్ ఏ డెవలప్డ్ కంట్రీ. కాబట్టి ఈ డెమోగ్రాఫిక్ డివిడెండ్ని రీప్ చేసుకోవాలంటే వీరి యొక్క శాలరీస్ని, వీళ్ళ యొక్క స్కిల్స్ని పెంచేసి, వర్కర్స్ యొక్క స్కిల్స్ని పెంచి వాళ్ళకి కావాల్సినటువంటి ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ కనుక ప్రొవైడ్ చేసేస్తే, అంటే సబాప్టిమల్ యూజ్ చేస్తున్నాం మనం, వాళ్ళ యొక్క పొటెన్షియల్ మొత్తం యూజ్ చేయకుండా వాళ్ళని బలవంతంగా లో స్కిల్ జాబ్స్లోనే ఉంచేటట్టుగా ఈ విసిఎస్ సైకిల్ చేస్తున్నది. ఈ లో స్కిల్స్ కాకుండా వాళ్ళ స్కిల్స్ని అప్ స్కిల్ చేసేసి వాళ్ళ ఇన్కమ్ని ఇంక్రీజ్ చేసినట్టయితే, ఇన్కమ్ ఇంక్రీజ్ అయితే సేవింగ్ పెరుగుతుంది, సేవింగ్ పెరిగినట్టయితే ఇన్వెస్ట్మెంట్ పెరుగుతుంది, ఇన్వెస్ట్మెంట్ పెరిగినట్టయితే గ్రోత్ పెరుగుతుంది, గ్రోత్ పెరిగితే పర్ క్యాపిటల్ ఇన్కమ్ కూడా పెరుగుతుంది. అందరి స్కిల్ ద్వారా పెరిగినప్పుడు పర్ క్యాపిటల్ ఇన్కమ్ కూడా పెరుగుతుంది. ఎస్, మనం ఇప్పుడు థర్డ్ లార్జెస్ట్ ఎకానమీ అని చెప్పుకుంటున్నాం. వీఆర్ థర్డ్ లార్జెస్ట్ ఎకానమీ. యూకేని దాటేసి థర్డ్ లార్జెస్ట్ ఎకానమీ అయిపోయింది ఇండియా అని చెప్పేసి చెప్తున్నాం. కానీ వెన్ ఇట్ కమ్స్ టు ద పర్ క్యాపిటల్ ఇన్కమ్లో ఇండియా పర్ క్యాపిటల్ ఇన్కమ్ వచ్చేసి $2,000 ఉంటే యూకే పర్ క్యాపిటల్ ఇన్కమ్ వచ్చి $40,000 ఉంది. మరి లార్జెస్ట్ ఎకానమీ ఇన్ టర్మ్స్ ఆఫ్ అబ్జల్యూట్ నెంబర్లో నువ్వు లార్జెస్ట్ ఎకానమీ అవ్వచ్చు, కానీ రియల్ పారామీటర్ ఏంది? ఒక పాపులేషన్, పీపుల్ సరిగా ఉన్నారా? దే ఆర్ లివింగ్ హ్యాపీలీ, దే ఆర్ టేకింగ్ కేర్ ఆఫ్ దేర్ ఫ్యామిలీస్ అండ్ దే ఆర్ ప్రొవైడింగ్ గుడ్ హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ టు దేర్ ఫ్యామిలీస్ అనేది దేన్ని బట్టి ఆధారపడి ఉంటుంది? పర్ క్యాపిటల్ ఇన్కమ్ బట్టి ఆధారపడి ఉంటుంది. అబ్జల్యూట్ ఇన్కమ్ కాదు. మన దగ్గర ఉన్న ఇన్కమ్ అంతా కూడా కొంతమంది దగ్గరలోనే ఉంది, అది కూడా అందరికీ ఉన్నట్టుగా చెప్పబడుతుంది. కాబట్టి పర్ క్యాపిటల్ ఇన్కమ్ అనేటువంటిది జస్ట్ ఇట్ ఈస్ $2,000 ఉన్నది. మనం యూకేని దాటేయచ్చు, థర్డ్ లార్జెస్ట్ కంట్రీ కావచ్చు, కానీ యూకే యొక్క పర్ క్యాపిటల్ ఇన్కమ్ వచ్చేసి $40,000 ఉన్నది. మన పర్ క్యాపిటల్ ఇన్కమ్ కూడా ఇంక్రీజ్ చేయాలంటే ఖచ్చితంగా పాపులేషన్ని అప్స్కిల్ చేయాల్సి ఉంటుంది. మనం ఇప్పుడు డెమోగ్రాఫిక్ డివిడెండ్ ఫేజ్లో ఉన్నాం. వన్స్ అది 2055 వరకు అది లాస్ట్ అవుతుంది. ఆ లోపు కనుక మనం ఆ డెమోగ్రాఫిక్ డివిడెండ్ని యూజ్ చేసుకోవడానికి హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ మీద ఇన్వెస్ట్ చేసినట్టయితే అది పాసిబుల్ అవుతుంది, లేకపోతే ఇబ్బంది అవుతుంది. ఇండియా పావర్టీని ఎరాడికేట్ చేయడం కష్టమవుతుందని చెప్పేసి చెప్తున్నారు ఆథర్స్. నెక్స్ట్ మనం డిస్కస్ చేయబోతున్నటువంటి ఆర్టికల్ వచ్చేసి ఇది ప్యూర్లీ టీఎస్పీఎస్సీ గ్రూప్ 1 ప్రిలిమ్స్కి సంబంధించి, అదేవిధంగా గ్రూప్ 2 జనరల్ స్టడీస్కి సంబంధించి ఇంటర్నేషనల్ రిలేషన్ కానీ లేదా ఎకానమీకి సంబంధించిన కరెంట్ అఫైర్స్లో కానీ ఈ టాపిక్ ఉపయోగపడుతుంది. టాపిక్ వచ్చేసి ఇండియా 4 నేషన్ EFTA బ్లాక్ లైక్లీ టు ఇంక్ FTA ఆన్ March 10. March 10లో ఇండియా అండ్ 4 నేషన్ EFTA, యూరోప్కి సంబంధించినటువంటి అంటే యూరోపియన్ కంట్రీస్. ఎన్ని కంట్రీస్? 4 కంట్రీస్. ఈ 4 కంట్రీస్ కలిసి ఒక బ్లాక్గా ఏర్పడ్డాయి. ఈ బ్లాక్నే మనం ఏమంటున్నాం అంటే EFTA బ్లాక్ అంటున్నాం. EFTA స్టాండ్స్ ఫర్ యూరోపియన్ ఫ్రీ ట్రేడ్ అసోసియేషన్. యూరోపియన్ ఫ్రీ ట్రేడ్ అసోసియేషన్ ఈ 4 నేషన్ బ్లాక్. ఆ 4 నేషన్స్ వచ్చేసి యూరోప్లో ఉన్నటువంటి స్విట్జర్లాండ్, ఫిన్లాండ్, నార్వే అండ్ లిచెన్స్టైన్. ఈ 4 కంట్రీస్ తోటి ఒక బ్లాక్ ఉంది, ఒక ట్రేడ్ బ్లాక్ ఇది. ఈ ట్రేడ్ బ్లాక్ తోటి ఇండియా సైన్ చేయబోతుంది ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ మీద. FTA అంటే ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్. ఈ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ ఎందుకోసం చేసుకుంటాం మనం అంటే టు ఫెసిలిటేట్ బిజినెస్ అండ్ ట్రేడ్. ఏ 2 కంట్రీస్ మధ్యలో ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ ఉంటే ఎందుకు చేసుకున్న బేసిక్ పర్పస్ ఆఫ్ అగ్రిమెంట్ ఏంటంటే టు ఫెసిలిటేట్ ట్రేడ్ని ఇంప్రూవ్ చేయడం కోసం చేసుకుంటాం. టారిఫ్స్ని అంటే పన్నులని, ఎగుమతి దిగుమతి, ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ డ్యూటీస్ని తగ్గించి కానీ లేదా వైప్అవుట్ చేయడం కానీ 2 కంట్రీస్ మధ్యలో బిజినెస్ పెంచడానికి చేసుకునేటువంటి అగ్రిమెంట్ని మనం ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్స్ అంటాం.
ఇండియా సో ఫార్ హ్యాస్ సైన్డ్ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్స్ విత్ సెవరల్ కంట్రీస్ అండ్ సెవరల్ బ్లాక్స్. ఇది బ్లాక్స్తో చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఆసియాన్ ఉంది, ఆసియాన్ తోటి కూడా ఒక అగ్రిమెంట్ ఉంది. ఇండివిజువల్ కంట్రీస్తో చేసుకుంటారు అగ్రిమెంట్స్, ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్స్, లేదా బ్లాక్స్ తోటి కూడా చేసుకోవచ్చు, గ్రూప్ ఆఫ్ కంట్రీస్ తోటి కూడా చేసుకోవచ్చు. ఇలా ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ని సైన్ చేయబోతుంది ఇండియా ఈఎఫ్టీఏ తోటి. ఆ అగ్రిమెంట్ పేరు వచ్చేసి ఇండియా ఈఎఫ్టీఏ ట్రేడ్ అండ్ ఎకనామిక్ పార్ట్నర్షిప్ అగ్రిమెంట్. ట్రేడ్ అండ్ ఎకనామిక్ పార్ట్నర్షిప్ అగ్రిమెంట్, దీని పేరు వచ్చేసి ట్రేడ్ అండ్ ఎకనామిక్ పార్ట్నర్షిప్ అగ్రిమెంట్. షార్ట్కట్లో వచ్చేసి టెపా, ట్రేడ్ అండ్ ఎకనామిక్ పార్ట్నర్షిప్ అగ్రిమెంట్. ఎందుకంటే ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్కి ఒక్కొక్కదానికి ఒక పేరు ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఆస్ట్రేలియాతో చేసుకున్నానికి కాంప్రహెన్సివ్ ఎకనామిక్ పార్ట్నర్షిప్ అగ్రిమెంట్ అనే పేరు ఉంది. కాబట్టి ఇప్పుడు ఈ 4 బ్లాక్ తోటి చేసుకున్నటువంటి ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్కి ఉన్నటువంటి పేరు ఏంటంటే ట్రేడ్ అండ్ ఎకనామిక్ పార్ట్నర్షిప్, ఇండియా ఈఎఫ్టీఐ ట్రేడ్ అండ్ ఎకనామిక్ పార్ట్నర్షిప్ అగ్రిమెంట్. ఈ అగ్రిమెంట్లో ఉన్నటువంటి ఇంకొక యూనిక్ విషయం ఏంటంటే ఇంతకుముందు చేసుకున్నటువంటి ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్లో ఏ అగ్రిమెంట్లో కూడా ఇంత ఇన్వెస్ట్మెంట్ తీసుకొస్తామని, ఇన్ని జాబ్స్ క్రియేట్ చేస్తాం మీ కంట్రీలోని ఏ అగ్రిమెంట్లో లేదు. కానీ ఈ అగ్రిమెంట్లో $100 బిలియన్ ఇన్వెస్ట్ చేయబోతున్నామని ఈ 4 కంట్రీస్, అదేవిధంగా దానివల్ల 1 మిలియన్ జాబ్స్ క్రియేట్ చేయబోతున్నామని ఈ అగ్రిమెంట్లోనే ఉంది. 1 మిలియన్ జాబ్స్ ఇండియాలో క్రియేట్ చేస్తాం ఈ అగ్రిమెంట్ ద్వారా. నెక్స్ట్ 100 బిలియన్ ఇన్వెస్ట్మెంట్ని మనం తీసుకొస్తున్నాం అని చెప్పేసి ఈ అగ్రిమెంట్లో ఉంది. ఇంతకుముందుకు తీసుకున్నటువంటి ఏ కంట్రీ తోటి కానీ, ఏ బ్లాక్ తోటి చేసుకున్నటువంటి అగ్రిమెంట్లో కానీ ఎంత ఇన్వెస్ట్మెంట్ ఇండియాలో చేయబోతున్నారు ఆ కంట్రీస్, ఎన్ని జాబ్స్ క్రియేట్ చేయబోతున్నారు అనే అంశము లేదు. ఇక్కడే మనకు ప్రిలిమ్స్లో ఇచ్చే క్వశ్చన్లో ఇక్కడ డిఫరెంట్గా తప్పుదోవ పట్టిస్తానికి ఇస్తారు. అంటే ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ అంటే ఖచ్చితంగా ఇవి ఉంటాయని చెప్పేసి, ఇన్వెస్ట్మెంట్ క్రియేట్ చేయడానికి సంబంధించి ఉంటుంది దాంట్లో అగ్రిమెంట్లో, జాబ్స్ క్రియేషన్ అని చెప్పేసి ఉంటుంది అన్ని అగ్రిమెంట్లో ఏ అగ్రిమెంట్లో ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్లో మనకి ప్రొవిజన్ లేదు. ఫస్ట్ టైం ఈ ఇండియా ఈఎఫ్టీఏ బ్లాక్ తోటి చేసుకున్న అగ్రిమెంట్లో మాత్రం ఇన్వెస్ట్మెంట్ ఎంత తీసుకురాబడుతుంది, జాబ్స్ ఎన్ని క్రియేట్ చేయబడుతుంది అనేది మాత్రం దీంట్లో ఉంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.